బుల్టెన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. కోర్టులో నేరుగా హాజరయ్యేందుకు కవితకు అనుమతినిచ్చింది. దీంతో స్వయంగా వాదనను వినిపించుకునేందుకు అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు జైలు అధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. వీటిలో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. కోర్టులో నేరుగా హాజరయ్యేందుకు కవితకు అనుమతినిచ్చింది. దీంతో స్వయంగా వాదనను వినిపించేందుకు అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు జైలు అధికారులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతించింది. బుల్టెన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. కోర్టులో నేరుగా హాజరయ్యేందుకు కవితకు అనుమతినిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఏమైనా ఢిల్లీ స్కామ్ కేసులో ఇటు ఈడీ సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యే ప్రెసిడెంట్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితగా జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగిపోతుంది. రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరచాలంటూ గత విచారణ సందర్భంగా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ తెలియజేశారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా తనను కోర్టుకు తీసుకొచ్చే విధంగా అనుమతి ఇవ్వాలంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కవిత తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ని అనుమతించి రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తిహార్ జైలు నుంచి నేరుగా జైలు శాఖ అధికారులు తీసుకొచ్చి రౌజ్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచాలంటూ కూడా న్యాయమూర్తి కావేరి భవేజ ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే రేపు మధ్యాహ్నం 2 గంటలకు కవితను తిహార్ జైలు నుంచి రౌజ్ అవెన్యూ కోర్టులో కావేరి భవేజ ముందు హాజరుపరచబోతున్నారు. రేపు హాజరుపరిచిన తర్వాత మరో 14 రోజులు కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించబోతున్నారు. అంటే ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులో 2 సార్లు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. మూడోసారి కవితకు జ్యుడిషియల్ కస్టడీ అనేది మరో 14 రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే 2 కేసుల్లో కూడా సిబిఐ ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏప్రిల్ 23వ తేదీన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన తర్వాత 2వ తేదీన సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వాల్సి ఉంది. కానీ 2వ తారీఖున తీర్పు ఇవ్వకుండా 6వ తేదీన ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు ఉన్న నేపథ్యంలో 2 కలిపి 6వ తేదీని ఇస్తానని తెలిపి ఈరోజు మధ్యాహ్నం ఉదయం 10 గంటలకు ఇవ్వాల్సింది మధ్యాహ్నం 12 గంటలకు 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్లుగా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2 కేసుల్లో కూడా కవితకు చుక్కెదరని చెప్పాలి. అంటే ఈడీ సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. ఇక తదుపరి ఢిల్లీ హైకోర్టులో 2 కేసులు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే స్వల్ప ఊరట కవితకు దక్కినట్లు చెప్పొచ్చు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా రౌజ్ అవెన్యూ కోర్టుకు నేరుగా హాజరుపరిచేందుకు న్యాయమూర్తి అనుమతించారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిహార్ జైలు అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో నేరుగా కవితను హాజరుపరచబోతున్నారు. అంటే గతంలో విచారణ సందర్భంగా సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత అంటే గత నెల 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. అంటే ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే రౌజ్ అవెన్యూ కోర్టుకు 11వ తేదీన అరెస్ట్ చేసిన తర్వాత 12వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చిన తర్వాత 14వ తేదీన మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే సందర్భంలో ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అంటే బయట బీజేపీ నేతలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇక్కడ సిబిఐ అధికారులు కూడా అవే ప్రశ్నలు అడుగుతున్నారు, గత సంవత్సరంగా అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని అంటే కరెక్ట్గా కోర్టు నుంచి బయటకు రావడంతోనే ఆ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు జడ్జికి వినిపించడం, ఆ వ్యాఖ్యలపై
కవిత న్యాయవాది మోహిత్ రావుకు హెచ్చరిక జారీ చేయడం, దాని తర్వాత నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కవితను 2 సార్లు కూడా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇక రేపు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని తెలిపిన నేపథ్యంలో కవిత నేరుగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ అనుమతించారు. రేపు నేరుగా హాజరు అయ్యేందుకు కవితకు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా అనుమతి ఇచ్చారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ.